హలో ఫ్రెండ్స్, దిస్ రామాంజనేయులు, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఇక జాగ్రఫీలో ఇక అడవులు వన్య సంపద అంటున్నాం. సహజ ఉద్భిజ సంపద, న్యాచురల్ వెజిటేషన్ అంటారు దీన్ని. న్యాచురల్ వెజిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫారెస్టస్. న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటండి? న్యాచురల్ వెజిటేషన్ అంటే అడవులు అని అర్థం. కాబట్టి ఈ యొక్క అడవులకు సంబంధించిన విషయాలు ఏంటి? బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క అడవులు అనేది ప్రస్తుతం వచ్చేసి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయండి. బేసికల్గా ఈ యొక్క అడవులు వచ్చేసి ఏంటంటే ఎలా ఇవి వేటిపైన ఆధారపడి ఉంటాయి, వీటి యొక్క పెరుగుదల అనేది పర్టికులర్గా మనం చూడండి. ఈ యొక్క అడవులు వచ్చేసి అడవులు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఒకటి వన్ ఈజ్ అ టెంపరేచర్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెంపరేచర్ అంటే ఏంటండి? ఉష్ణోగ్రత, టెంపరేచర్. నెక్స్ట్ వన్ రెయిన్ఫాల్, వర్షపాతం, వర్షపాతం. మరియు సాయిల్స్ అంటే మృత్తికలు. ఇవి యొక్క అడవులను బాగా ప్రభావితం చేస్తాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి అడవులను బాగా ప్రభావితం చేసే చెట్లు బాగా పెరగాలంటే మంచి మృత్తికలు కావాలి, వెరీ ఫర్టైల్ సాయిల్ ఆర్ వెరీ రిచ్ సాయిల్ ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెయిన్ఫాల్, వర్షపాతం కావాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత. ఇవన్నీ బాగా అవసరం. కాబట్టి అడవులకి ఇవి బాగా అవసరమన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అడవులకి ఇవి బాగా కావాలి. టెంపరేచర్, ఉష్ణోగ్రత, రెయిన్ఫాల్, వర్షపాతం, సాయిల్స్, మృత్తికలు. ఇవి అడవులు వేటిపై ఆధారపడి ఉంటాయి అంటే వీటిపై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ యొక్క అడవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అడవులు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మానవుని యొక్క దైనందిన జీవితంలో, దైనందిన జీవితం అంటే డైలీ లైఫ్, ఈ యొక్క దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో అడవులపై ఎక్కువగా ఆధారపడుతున్నాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం మానవుడు దైనందిన జీవితంలో ఎక్కువగా వేటిపై ఆధారపడి ఉంటున్నాడండి? కాబట్టి ఈ యొక్క అడవులపై ఎక్కువగా ఆధారపడుతున్నాడన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క అడవుల్లో లభించే ఈ యొక్క ఫారెస్ట్ ప్రోడక్ట్స్, ఆటవిక ఉత్పత్తుల ద్వారా అనేక రకాలైన వస్తువులను తయారు చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాడు. అందువల్లనే వీటిని అడవులు వచ్చేసి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఆటవిక పరిశ్రమలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటవిక ఉత్పత్తుల ద్వారా ఈ యొక్క పరిశ్రమలు రన్ అవుతున్నాయి. ఇప్పుడు కాగితపు పరిశ్రమ అంటాం. ఇవన్నీ కూడా మరి దీనికి కావాల్సిన రా మెటీరియల్ సోర్స్ ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే అడవుల నుంచి లభించే ఈ యొక్క టింబర్ అంటే వెదురు అంటాం కదండి మనం. ఈ యొక్క బ్యాంబూ అంటాం. ఈ యొక్క బ్యాంబూ పల్ప్ అంటే వెదురు గుజ్జు. ఈ వెదురు గుజ్జు ద్వారానే ఈ యొక్క పేపర్ అనేది తయారు చేస్తారు భారతదేశంలో. 80%, మోర్ దాన్ 80% ఈ యొక్క పేపర్ దేనితో తయారు చేస్తున్నారంటే బ్యాంబూ పల్ప్, వెదురు గుజ్జుతో తయారు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, మరి అసలు ఏంటి ఫారెస్ట్ అంటే ఏంటి? ఫారెస్ట్ అంటే అడవి అంటున్నాం కదండి. ఈ ఫారెస్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఏ పదం అండి? ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఫోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఎక్కడి నుంచి తీసుకోబడిందండి? ఫోరస్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. ఫోరస్ అనే లాటిన్ భాషా పదం. కాబట్టి ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఫోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఈ ఫోరస్ అనే లాటిన్ వర్డ్కి అర్థం ఏంటి అంటే అవుట్స్కైట్స్ అంటున్నాం. అవుట్స్కైట్స్ అంటే గ్రామం వెలుపలి సరిహద్దు, విలేజ్ బౌండరీ అని కూడా అంటారండి వీటిని. విలేజ్ బౌండరీ ఆర్ అవుట్స్కైట్స్ ఆర్ పొలిమేరా అని కూడా అంటారు. గ్రామం వెలుపలి సరిహద్దు అంటారు తెలుగులో. గ్రామం వెలుపలి సరిహద్దు ఆర్ పొలిమేరా అనే అర్థాలను కలిగి ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటామంటే అవుట్స్కర్ట్స్ ఆర్ విలేజ్ బౌండరీ అని, తెలుగులో ఏమంటారంటే గ్రామం వెలుపలి సరిహద్దు ఆర్ పొలిమేరా అంటారు. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు. ఈ యొక్క అడవులకు సంబంధించిన విషయాలు మనం ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాలంటే ఇవి ప్రధానంగా ఎలా ఉన్నాయంటే ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటాయి, వర్షపాతంపై ఆధారపడి ఉంటాయి, అదేవిధంగా సాయిల్స్, మృత్తికలపై. కాబట్టి దైనందిన జీవితంలో ఈ యొక్క అడవులు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఓకే, ఈ యొక్క ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఫోరస్ అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. ఈ యొక్క ఫోరస్ అనే లాటిన్ వర్డ్కి అర్థం ఏంటంటే గ్రామం వెలుపలి సరిహద్దు ఆర్ పొలిమేరా అనే అర్థం.
వీటిని ఇంగ్లీష్లో అవుట్స్కట్స్ ఆఫ్ ద విలేజ్ ఆర్ విలేజ్ బౌండరీ అనే అర్థాలను కూడా కలిగి ఉంది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే నెక్స్ట్ వన్ ఇంకా దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. డూ యు నో మీకు తెలుసా అంటున్నాం. డూ యు నో మీకు తెలుసా వన్ ఈస్ ఇక్కడ చూడండి వెరీ 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 ఇంపార్టెంట్. డూ యు నో మీకు తెలుసా అని అంటున్నాం. ఏంటి ఇక్కడ అంటే మార్చ్ 21 అండి. ఏది మార్చ్ 21. ఇక మార్చ్ 21 ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని పిలవడం జరుగుతుంది. ఏమంటారంటే అంతర్జాతీయ అడవుల సంవత్సరం అంటారు. కాబట్టి మార్చ్ 21ను మార్చ్ 21 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమంటారండి ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ అడవుల సంవత్సరం అంటారు. అంతర్జాతీయ అడవుల సంవత్సరం అని పిలుస్తారు. అంతర్జాతీయ అడవుల సంవత్సరం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని పిలవడం జరుగుతుంది. ఒకటి మార్చి 21ని. రెండవది నెంబర్ 2 వచ్చేసి 2011వ సంవత్సరాన్ని 2011 అండి. 2011వ సంవత్సరాన్ని యునెస్కో అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. యునెస్కో అంటే ఏంటండి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ యొక్క యునెస్కో వచ్చేసి యుఎన్ఓలో భాగమే. ఇట్ ఈస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ యుఎన్ఓలో భాగమే ఈ యొక్క యునెస్కో. యుఎన్ఓ అంటే ఏంటి మరి అంటారు. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని తెలుగులో ఏమంటారంటే ఐక్యరాజ్య సమితి అని కూడా అంటారు. ఓకేనా అండి. కాబట్టి ఈ యొక్క యుఎన్ఓలో భాగమే యునెస్కో. ఈ యొక్క యునెస్కో ఏం చేస్తుందంటే 2011వ సంవత్సరాన్ని 2011 ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్గా ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్ ఏంటండి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్ అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. మీరు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్ అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా 2011 ఇయర్ని ఏం చేశారండి అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్ అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అడవులలో జనరల్గా బేసికల్గా ఏముంటాయండి చెట్లు ఉంటాయి, వృక్షాలు. అంటే వేరియస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఆర్ ఫౌండ్ హియర్. అనేక రకాలైన వృక్ష జాతులను మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే వేరియస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఆర్ ఫౌండ్ హియర్. మరి చెట్లతో పాటు మనకు వెజిటేషన్తో పాటు ఏమంటారంటే వన్యజీవులు వైల్డ్ లైఫ్ కూడా ఉంటుంది. కాబట్టి అడవులను సంరక్షించాలి. అడవులను సంరక్షించడంతో పాటు వన్యజీవులను కూడా కాపాడాలి. అంటే వైల్డ్ లైఫ్ను కూడా ప్రొటెక్ట్ చేయాలి. మరి యొక్క వైల్డ్ లైఫ్ను ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వన్యమృగ సంరక్షణ చట్టాన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దీన్ని మనకు తెలుగులో ఏమంటారంటే వన్యమృగ సంరక్షణ చట్టం అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి వన్యమృగ సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1972 వన్యమృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంటే అడవుల్లో నివసించే వన్యజీవులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం మరి మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే 1972లో వన్యమృగ సంరక్షణ చట్టము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తుందంటే టు ప్రొటెక్ట్ ద వైల్డ్ యానిమల్స్ అంటే వన్యజీవులను కాపాడటానికి చేయబడిన చట్టమే ఇక 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇదే కాకుండా మనం ఇంకొక విషయం కూడా డిస్కషన్ చేద్దాం. బేసికల్గా చెప్పాలంటే అక్టోబర్ 4 అండి. అక్టోబర్ 4 ఏంటండి అక్టోబర్ 4 అంటారు. అక్టోబర్ 4ను ఈ యొక్క అక్టోబర్ 4ను ఏమంటారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే. జనరల్గా దీన్ని ఏమంటారంటే వన్యమృగ సంరక్షణ దినోత్సవం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే అని కూడా అంటారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఎ డే ఏమంటారండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఎ డే వన్యమృగ సంరక్షణ దినోత్సవం
అని పిలవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే ఎప్పుడండి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డే అబ్జర్వ్డ్ ఆన్ 4th October అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఈ పాయింట్స్. ఓకేనా? ఇవేంటండి? ఒకటి ఫస్ట్ వన్ మార్చి 21 కావచ్చు, 2011 కావచ్చు, 1972 కావచ్చు, అదేవిధంగా October 4th కావచ్చు. వీటిని మనం ఏమంటున్నామంటే బేసికల్గా చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, అంటే ఈ యొక్క అడవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది అడవులకు సంబంధించిన ఈ యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ అండి. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్. ఇప్పుడు నేనేమంటున్నానంటే సెకండ్ వన్, సహజ ఉద్భిద సంపద న్యాచురల్ వెజిటేషన్లో ప్రధానంగా ఏముంటాయండి? వృక్షాలు ఉంటాయి అనేది విషయం మనకందరికీ తెలుసు. మరి ప్రధానంగా అడవులు రకాలు, టైప్స్ ఆఫ్ ఫారెస్టస్, టైప్స్ ఆఫ్ వెజిటేషన్ అంటున్నాం. అడవులు రకాలు. మరి భారతదేశంలో అడవులు రకాలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చూడండి. అడవులు రకాలు, టైప్స్ ఆఫ్ ఫారెస్టస్ అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ అంటారండి. వన్ ఈజ్ a tropical evergreen forests, tropical evergreen forests అంటారు. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ అంటున్నాం కదా, వీటిని తెలుగులో ఏమంటారంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటారండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ అంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ అంటారు. ఓకేనా అండి? ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్, ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటారు తెలుగులో. నెంబర్ 2, సెకండ్ వన్ ఈజ్ టెంపరేట్ లేకపోతే ఆల్ఫైన్, ఆల్ఫైన్, ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్, ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్ అంటున్నాం. ఈ యొక్క ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్ అడవులకు సంబంధించిన అంశాలు. వీటిని తెలుగులో ఏమంటారంటే ఆల్ఫైన్ అడవులు ఆర్ సమశీతోష్ణ అడవులు ఆర్ శృంగాకార అడవులు అని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారు తెలుగులో. కాబట్టి ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్ అంటే సమశీతోష్ణమండల సతత హరితారణ్యములు అని, ఇంకొకటి ఏమంటారంటే కోనిఫరస్ అంటే శృంగాకార అడవులు అని, ఇలా రకరకాలైన పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్ అంటారు. ఈ యొక్క ఆల్ఫైన్ ఆర్ కొనిఫరస్ అడవులు. అండ్ థర్డ్ వన్, మూడవది వచ్చేసి ఏంటో చూడండి ఒక్కసారి. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, థర్డ్ వన్ ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టస్ అంటున్నాం. ఏంటండి? ట్రాపికల్ మాన్సూన్. ఈ ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టస్ని ఇంకొక పేరుతో ఏమంటారంటే డిసిడియస్ ఫారెస్టస్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? డిసిడియస్ ఫారెస్టస్ అంటే ఆకురాల్చు అడవులు, ఉష్ణమండల ఋతుపవన అడవులు అంటారు. ట్రాపికల్ మాన్సూన్ అంటే ఏంటండి? ట్రాపికల్ మాన్సూన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ట్రాపికల్ మాన్సూన్ అంటున్నాం కదా, వీటిని ఉష్ణమండల ఋతుపవన అడవులు. డిసిడియస్ ఫారెస్టస్ అంటే ఆకురాల్చు అడవులు, అంటే చెట్లు ఆకులను రాలుస్తాయి, కంప్లీట్గా సమ్మర్లో ఆకులు రాల్చేస్తాయి, షట్ ద లీవ్స్. కాబట్టి ట్రాపికల్ మాన్సూన్ ఫారెస్టస్ అంటే ఉష్ణమండల ఋతుపవన అడవులు. డిసిడియస్ ఫారెస్టస్ అన్న రెండు కూడా బోత్ ఆర్ సేమ్. డిసిడియస్ ఫారెస్టస్ అంటే ఆకురాల్చు అడవులు అని అర్థం. ఓకేనా అండి? ఆకురాల్చు అడవులు అని అర్థం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థ్రోనీ ఫారెస్టస్ అంటున్నాం. థ్రోనీ, THRONY, థ్రోనీ ఆర్ స్రబ్, థ్రోనీ ఆర్ స్రబ్ ఫారెస్టస్ అంటున్నాం. ఈ యొక్క థ్రోనీ ఆర్ స్రబ్ ఫారెస్టస్ అంటే ఏంటి? వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ థ్రోనీ ఆర్ సబ్ ఫారెస్టస్ అంటే ఏంటి అంటే, థ్రోనీ ఆర్ సబ్ ఫారెస్టస్ అంటున్నాం కదా, ఇవి వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే చిట్టడవులు ఆర్ పొద అడవులు అని కూడా పిలుస్తారండి. తెలుగులో ఏమంటారండి? చిట్టడవులు ఆర్ పొద అడవులు అని కూడా అంటారు. ఎస్, ఓకే. ఇప్పుడు మనం ఇంకొకటి విషయం చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ మాంగ్రూవ్ ఫారెస్టస్ అండి. మాంగ్రూవ్, ఈ యొక్క మాంగ్రూవ్ ఫారెస్టస్ అంటున్నాం. వన్ ఇస్ ఏమంటున్నామండి? మాంగ్రూవ్ ఫారెస్టస్ అంటున్నాం. ఈ మాంగ్రూవ్ అడవులు అంటున్నాం కదండి, ఈ మాంగ్రూవ్ ఫారెస్టస్ అనేవి ఒకటి. ఈ మాంగ్రూవ్ ఫారెస్టస్ వచ్చేసి బేసికల్గా ఏంటి ఎలా విషయం అంటే, మాంగ్రూవ్ ఫారెస్టస్ అనేవి వీటిని క్షార జలారణ్యములు ఆర్ మడ అడవులు అని కూడా పిలుస్తారు. ఏమంటారండి?
క్షార జలారణ్యములు, క్షార జలారణ్యములు అని పిలుస్తారు. క్షార జలారణ్యములు అని పిలవడం జరుగుతుంది. మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. ఏమంటారండి? క్షార జలారణ్యములు అంటే మాంగ్రూవ్ ఫారెస్టర్స్. వీటినే సుందరి వనాలు అని కూడా పిలుస్తారు. ఓకేనండి. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫారెస్టర్స్. ఇవి అడవుల రకాలు. ఓకేనండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడవులు రకాలన్నప్పుడు ఫస్ట్ వన్ మీకు ఏం చెప్పారంటే అడవులు సతత హరిత ఉష్ణమండల సతత హరితారణ్యములు, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అన్నాం. చూడండి ఒక్కసారి అందరూ కూడా పిక్చర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎలా ఉన్నాయండి? దట్టమైన వెరీ డెన్స్ ఆర్ వెరీ థిక్ ఫారెస్ట్, వెరీ డెన్స్ ఆర్ వెరీ థిక్ ఫారెస్టర్స్. దట్టమైన అడవులు ఎలా ఉన్నాయండి? గ్రీనరీగా ఉన్నాయి, హరితంగా ఉన్నాయి. హరితం అంటే గ్రీనరీ, పచ్చదనంగా ఉన్నాయి. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటున్నాం. ఉష్ణమండల సతత హరితారణ్యములు అని పిలుస్తున్నాం కదండి. ఈ ఉష్ణమండల సతత హరితారణ్యములు వన్స్ అగైన్ ఈ పిక్చర్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంటాయండి ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఏంటి ఈ అడవులకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తెలియాలి, కంపల్సరీ తెలియాలండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అందరికీ కూడా చాలా 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 ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మిస్యూజ్ చేసుకోండి, దయచేసి మిస్యూజ్ చేయకండి ప్లీజ్. అందరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎస్. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటున్నాం కదా, ఉష్ణమండల సతత హరితారణ్యములు. ఇంగ్లీష్లో ఏమన్నామండి? ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అన్నాం. ఓకే, ఆల్రెడీ మీకు పిక్చర్ చూపించాను, మళ్ళీ దాన్ని కన్సైజ్ చేసి చిన్నగా చేసి చూపిస్తున్నాను. సైడ్కి ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే ఇక్కడ వర్షపాతం ఎంత కావాలి అంటే 200 సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం అవసరం. యాన్యువల్ రెయిన్ఫాల్ అంటున్నాం. ఈ యొక్క యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత కావాలండి? మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇట్ రిక్వైర్స్. 200 సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం అనేది అవసరం. మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇట్ రిక్వైర్స్. 200 సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం అవసరం ఒకటి. నెంబర్ 2 రెండవది వచ్చేసి ఏంటి అంటే ఈ అడవులు వచ్చేసి మరి బేసికల్గా భారతదేశంలో ఎక్కడెక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్. ఈ అడవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయో ఒకసారి చూడండి. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటున్నాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్, ఈ అడవులు విస్తరించి ఉన్న ప్రాంతం ఎక్కడ? ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ విస్తరించి ఉన్న ప్రదేశాలు అండి. ఎక్కడ విస్తరించి ఉన్నాయో ఒక్కసారి చూడండి ప్లీజ్. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అనేవి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే 1 ఈజ్ వెస్టర్న్ ఘాట్స్ అండి. పడమటి కనుమల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఎక్కడ ఉన్నాయండి? పడమటి కనుమలు. వీటి ఇంగ్లీష్లో ఏమంటారంటే వెస్టర్న్ ఘాట్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుమలు, పశ్చిమ కనుమలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లో విస్తరించి ఉన్నాయి. ఎక్కడ విస్తరించి ఉన్నాయండి? పడమటి కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో విస్తరించి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి ఒకటి. రెండవది నెంబర్ 2 వచ్చేసి ఇంకా మనకి ఎక్కడంటే నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే ఈశాన్య భారతదేశం అండి. ఎక్కడ? ఈశాన్య భారతదేశంలో కూడా విస్తరించి ఉన్నాయి. ఈశాన్య భారతదేశము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ముఖ్యంగా మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే అస్సాం అండ్ మేఘాలయలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి. అస్సాం అండ్ మేఘాలయ స్టేట్స్. అస్సాం అండ్ మేఘాలయ స్టేట్స్లో ఈ అడవులు ఎక్కువగా విస్తరించి ఏంటంటే ట్రాపికల్ రీజియన్లో అంటే ఉష్ణమండలంలో ఉండడం, వర్షపాతం ఎక్కువగా ఉండటం, తర్వాత ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా అస్సాం అండ్ మేఘాలయ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇంకా మనకి ఎక్కడ ఉంటాయంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా విస్తరించి ఉన్నాయండి. ఎక్కడండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో కూడా ఈ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ అడవులు ప్రపంచంలో అత్యధికంగా
ఈ యొక్క ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ ఆర్ ట్రాపికల్ రెయినీ ఫారెస్టస్ అని కూడా అంటారండి. ట్రాపికల్ రెయినీ ఫారెస్టస్ అని కూడా అంటారు. రెయినీ ఫారెస్టస్ అంటే వర్షారణ్యాలు అని కూడా అంటారండి వీటిని. అంటే వర్షపాతం బాగా ఉండాలి ఇక్కడ. కాబట్టి ఈ అడవులు ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ మోస్ట్లీ ఫౌండ్ అట్ ఇండోనేషియా అండి. ఇండోనేషియా దేశంలో మీకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇండోనేషియా. ఈ యొక్క ఇండోనేషియా దేశం అంటే మనం ఏం చెప్పుకోవాలండి, భూమధ్యరేఖ ప్రాంతం అండి. ఈక్వటోరియల్ రీజన్కు సమీపంలో ఈక్వటోరియల్ రీజన్లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈక్వటోరియల్ రీజన్ అంటే ఏంటంటే భూమధ్యరేఖ మండలంలో ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈక్వటోరియల్ రీజియన్ అంటే భూమధ్యరేఖ మండలం. ఈ భూమధ్యరేఖ మండలంలో వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ యొక్క వర్షపాతం అనేది సంవత్సరం అంటే లాంగ్ ఇయర్, సంవత్సరం పొడవునా అలాంగ్ ద ఇయర్ సంవత్సరం పొడవున వర్షాలు పడుతూనే ఉంటాయి. తర్వాత టెంపరేచర్ ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇండోనేషియా వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఇండోనేషియా కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ తర్వాత ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ ఉగాండా కానీ దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ యొక్క ఈక్వటోరియల్ రీజియన్ అంటే భూమధ్యరేఖ మండలంలో ఉంటాయి. కాబట్టి భూమధ్యరేఖ మండలంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఉష్ణోగ్రతతో పాటు వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. వాటిని మనం ఏమంటామంటే ట్రాపికల్ రెయినీ ఫారెస్టస్ ఆర్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ అని అంటాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా. మరి భారతదేశంలో ఎక్కడున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమల్లో ఉన్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే అస్సాం అండ్ మేఘాలయ రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఓకేనా అండి? అస్సాం అండ్ మేఘాలయ రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయి ఈ అడవులు. కాబట్టి ఎక్కువగా విస్తరించి ఉండేది ఈ పాయింట్ అడగగానే మీకు ఏం చెప్పాలంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్ ఆర్ ట్రాపికల్ రెయినీ ఫారెస్టస్ అనేవి ఏ మండలంలో ఉంటాయి? ఉష్ణమండల ఋతుపవన ప్రాంతంలో ఉంటాయా? ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఈక్వటోరియల్ రీజన్లో ఉంటాయా? టైగా మండలంలో ఉంటాయా? టండ్రా మండలంలో ఉంటాయా? ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఈ రకమైన అడవులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈక్వటోరియల్ రీజన్ అంటే భూమధ్యరేఖ మండలంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి, భూమధ్యరేఖ ప్రాంతంలో. ఓకేనా అండి? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ యొక్క ఇండోనేషియాకు చాలా దగ్గరగా ఉంటాయి. వెరీ నియరర్ అంటే చాలా దగ్గరగా ఉంటాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే నికోబార్ దీవులకి అరౌండ్ 120 కిలోమీటర్స్ అండి. The distance around 120 kilometers to 150 kilometers distance from Nicobar Islands and Indonesia. అంటే ఇండోనేషియాకి ఈ యొక్క నికోబార్ ఐలాండ్స్కి హార్డ్లీ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 120 కిలోమీటర్స్ ఆర్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి సేమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఈ యొక్క నికోబార్ అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఉంటుంది. ఇదే రకమైన క్లైమేటిక్ కండిషన్స్ మన దగ్గర ఎక్కడున్నాయంటే ఈ యొక్క అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుమల వెంబడి అంటే మహారాష్ట్ర నుంచి ప్రారంభం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. అదే మీకు ఈశాన్య రాష్ట్రాల అస్సాం అండ్ మేఘాలయలో కూడా ఈ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉండడం అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం అనేది మీకు కనిపిస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అడవుల్లో పెరిగే ప్రధానమైన వృక్ష సంపద వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ వెజిటేషన్ అంటారు? ప్రామినెంట్ వెజిటేషన్ ఇన్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్. ప్రామినెంట్ వెజిటేషన్ అంటే ఏంటండి? ప్రధానమైన వృక్ష జాతులు వచ్చేసి ఏమున్నాయి? ఈ యొక్క ప్రామినెంట్ వెజిటేషన్ చూడండి ఒకసారి. ప్రామినెంట్ వెజిటేషన్ అంటే ప్రధానమైన వృక్ష జాతులు ఏమేమి ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రామినెంట్ వెజిటేషన్ అన్నప్పుడు ఒకటి మహాగని. ఏంటండి? మహాగని. ఇంగ్లీష్లో కూడా ఇలానే రాసుకోవాలండి, మహాగని. అదేవిధంగా ఎబోని, మహాగని, ఎబోని. నెక్స్ట్ వన్ రోజ్వుడ్ అండి. మహాగని, ఎబోని, రోజ్వుడ్ మరియు సింకోనా వంటి వృక్ష జాతులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా వంటి వృక్ష జాతులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడండి? ఈ యొక్క ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమేమి ఉంటాయండి? మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా. మహాగని, ఎబోని, రోజ్వుడ్, సింకోనా వంటి వృక్ష జాతులు ఎక్కువగా కనిపిస్తాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి ఏమేమి ఉన్నాయండి వృక్ష జాతులు? ప్రామినెంట్ వెజిటేషన్ మహాగని, ఎబోని, రోజ్వుడ్ అండ్ సింకోనా. ఇక్కడ ఒక విషయం చూడండి, గతంలో మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి. ఏ వృక్షాల యొక్క కలప ఎందుకు యూజ్ అవుతుంది అని క్వశ్చన్ అడిగాడు గ్రూప్ 2లో. ఏ వృక్షాల కలప ఎందుకు ఉపయోగపడుతుందో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఒకటి మహాగని కలపను, మహాగని టింబర్ అంటున్నాం.
ఈ మహాగని టింబర్ని ఎందుకు యూజ్ చేస్తారో ఒకసారి చూడండి. ఈ యొక్క మహాగని టింబర్ని దేనికి ఉపయోగిస్తారు అంటే మహాగని టింబర్ అంటున్నాం. ఈ మహాగని టింబర్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఒకటి ఫర్నిచర్ తయారీలో దేనికి ఉపయోగిస్తారండి? ఫర్నిచర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇళ్లలోని ఫర్నిచర్ తయారీలో ఈ మహాగని కలపను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. రెండవది ఎబోని అంటున్నాం. ఈ ఎబోని అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే సంగీత పరికరాల తయారీలో. దేనికండి? సంగీత పరికరాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సంగీత పరికరాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే సంగీత పరికరాలు అంటున్నాం. ఈ సంగీత పరికరాల తయారీలో ఎబోని కరణ్ అంటే ముఖ్యంగా ఈ యొక్క పియానో అంటాం కదండి, ఈ యొక్క పియానో తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. పియానో ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. పియానో అనేది ఓకే, పియానో అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా రోజూడ్ అండ్ సింకోనా అంటున్నాం. ఈ రోజూడ్ అండ్ సింకోనా ఎందుకు ఉపయోగిస్తారంటే వీటి యొక్క బెరడును యొక్క మెడిసినల్ తయారీలో ఎక్కువగా యూజ్ చేస్తారండి. మెడిసినల్ తయారీలో అంటే ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారండి? ఔషధాలు, ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది అండి దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ యొక్క ఉష్ణమండల సతత హరితారణ్యాలు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్కి సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఉష్ణమండల సతత హరితారణ్యములు అనేవి ఇంకొక చిన్న మాట అండి. ఈ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాయి? ఈ యొక్క ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అనేవి బేసికల్గా ఎక్కడైతే, ఇక్కడ చూడండి ఒక్కసారి ప్లీజ్, ఇది మనం గ్లోబ్ ఇలా గీసుకుంటామండి. ఇది 0 డిగ్రీ ఈక్వెటర్. ఏంటండి ఇది? 0 డిగ్రీ ఈక్వెటర్ అండి. ఇది భూమధ్య రేఖగా మనం చెప్పుకుంటున్నాం. ఇక 0 డిగ్రీ ఈక్వెటర్ అంటే భూమధ్య రేఖ అండి. ఈ 0 డిగ్రీ ఈక్వెటర్ అనేది ఏ ఏ ఖండాల గుండా ఏ ఏ దేశాల గుండా వెళ్తుందో ఆ ప్రాంతంలో మీకు ఎలా ఉంటుందంటే దట్టమైన అడవులు పెరుగుతాయి. ఏ రకమైన అడవులు పెరుగుతాయి? టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత అనేది ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతతో పాటు మీకు ఏంటంటే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం అనేది ఉంటుంది. ఈ రేఖబోయే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దట్టమైన అరణ్యాలు అనేవి పెరుగుతాయి. డెన్స్ వెరీ థిక్ ఫారెస్టర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయవచ్చు. వెరీ థిక్ ఫారెస్టర్స్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నాయో ఈ భూమధ్య రేఖ పోతుందో ఆ ప్లేస్లో మీకు కనిపిస్తాయి. కాబట్టి ఎలా అంటే 0 డిగ్రీస్ టు 10 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్స్ 0 నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్యను, అదేవిధంగా ఇంకా మనం ఎక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అంటే 0 డిగ్రీస్ టు 10 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్స్ అంటే దక్షిణ అక్షాంశాల మధ్య ఈ అడవులు ఎక్కువగా విస్తరించి ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా అండి. కాబట్టి ఈ యొక్క 0 డిగ్రీ ఈక్వెటర్ అనేది భూమధ్య రేఖ అనేది ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండం గుండా పాస్ అవుతుంది. 1 ఈజ్ ఏషియా. తర్వాత నెంబర్ 2 ఈజ్ ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండం గుండా. అదేవిధంగా సౌత్ అమెరికన్ కాంటినెంట్ అంటే దక్షిణ అమెరికా ఖండం గుండా కూడా పాస్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ పాస్ అవుతుందండి? ఈ బేసికల్గా 0 డిగ్రీ ఈక్వెటర్కు ఇరువైపు భాగాల్లో, సరే ఇరువైపు భాగాలు అంటున్నారు ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ 0 డిగ్రీస్ టు 10 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్స్, ఫ్రమ్ 0 డిగ్రీస్ టు 10 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్స్ అంటే 0 నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశము, 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ దక్షిణ అక్షాంశాల మధ్య ఏ రకమైన అడవులు ఉంటాయంటే వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ ఫౌండ్ హియర్ అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అనేటి మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ యొక్క 0 డిగ్రీ ఈక్వెటర్ భూమధ్య రేఖ అనేది ఏ ఏ ఖండాల గుండా వెళ్తుందంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు 1 ఈజ్ ఏషియన్ కాంటినెంట్. ఏదండి? ఏషియన్ కాంటినెంట్ గుండా పాస్ అవుతుంది. 1 ఈజ్ ఏషియన్ కాంటినెంట్. ఈ యొక్క ఏషియన్ కాంటినెంట్లో ముఖ్యంగా ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, బ్రూనై కానీ, శ్రీలంక కానీ, మరి అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోను, అదే ఆఫ్రికా ఖండంలో వచ్చేసి సెకండ్ వన్ ఆఫ్రికన్ కాంటినెంట్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా వంటి దేశాల గుండాను, అదేవిధంగా సౌత్ అమెరికన్ కాంటినెంట్లో వచ్చేసి ఈ యొక్క బ్రెజిల్ దేశం, వెనిజులా అండ్ వచ్చేసి ఈక్వెడార్ వంటి దేశాల గుండా వెళ్తుంది. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ అడవులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ ఫారెస్టర్స్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
ఈ యొక్క అమెజాన్ అడవులు వచ్చేసి ఈ యొక్క బ్రెజిల్ దేశంలో ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అమెజాన్ ఫారెస్టర్స్, అమెజాన్ అడవులు ఎక్కడున్నాయండి? సౌత్ అమెరికన్ కాంటినెంట్లో బ్రెజిల్ దేశంలో ఉంటే ఈ యొక్క అమెజాన్ అడవులు. అందువల్ల ఈ యొక్క అమెజాన్ అడవుల్లో మీకు దట్టమైన వెరీ థిక్ ఫారెస్టర్స్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్, వెరీ థిక్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్టమైన అడవులు విస్తరించి ఉన్న ఈ యొక్క అమెజాన్ అడవుల్లో మరి అందువల్ల ఈ యొక్క అమెజాన్ అడవులను ఏమంటారో తెలుసా అండి మీకు? ఈ యొక్క అమెజాన్ అడవులను ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని, లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. అంటే భూగ్రహానికి ఊపిరితిత్తులు లాంటివి. అంటే ఆక్సిజన్ 25%, అంటే భూగ్రహంపై 25% ఆక్సిజన్ వచ్చేసి 25% ఆక్సిజన్, 25% O2 ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది అంటే ఈ యొక్క అమెజాన్ అడవుల నుంచి లభిస్తుంది. అందువల్ల అమెజాన్ అడవులలో అమెజాన్ ఫారెస్టర్స్ని ఏమంటారంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా పిలవడం జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ అంశం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క అడవుల్లో రకాల్లో రెండవది శృంగాకార అడవులు అంటున్నాం.